బావా నేను చిన్నప్పుడు అప్పుడు నేను 5th క్లాస్ బి సెక్షన్ అన్నమాట. ఓ కుటుంబే ఏయ్ 5th చదివేటప్పుడు అని చెప్పొచ్చు కదా, బి సెక్షన్ అంట, సెక్షన్ కూడా చెప్పాలా నీ? ఓ అదా, ఏంటో నాకు అలా చెప్పడం అలవాటు. సర్లే, అప్పుడు ఏమైంది? మూడు తప్పింది. ఏదైనా ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు వినేవాడు శ్రద్ధగా వినకపోతే నాకు కోడుంది. చీఫ్ రేంజ్ యూజ్లెస్ ఫెలో చీఫ్ గా జాంకాయ తింటుంది. పిచ్చి వాగుడు వాగవంటే పుచ్చు లేచిపోద్ది. నన్నే అంత మాట అంటావా? నా మీద ఆపిల్ విసురుతావా? నిన్ను ఏమైంది బంగారం? ఇది నన్ను జాంకాయతో కొట్టింది. ఏంటి శంకరి? బాబు నువ్వు ఉండు పాప, మా బంగారాన్ని ఎందుకు కొట్టావు? అది తింటున్న ఆపిల్తో నన్ను కొట్టింది, నేను తింటున్న జాంకాయతో దాన్ని కొట్టాను. అంటే చేతిలో కొబ్బరికాయ ఉంటే దాంతో కొట్టేస్తావా? అర్రే భలే గుర్తు చేస్తారు బాబు సార్. బాబా రేపు చట్నీ చేద్దామని కొబ్బరికాయ తెప్పించాం కదా, దాన్ని తీసుకురాబా. అలాగే దిలు. అలాగే దీళ్ళని ఊపుకుంటే వెళ్తున్నా తాట తీస్తా. కూర్చో కూర్చో కూర్చో. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి తెంగరి ఎక్స్క్యూజ్ మీ అని ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు? అక్కడ మీరు మీ ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు చూపించండి. ఎందుకు మేడం? ఫ్రాడ్ ఐడీలు ఎక్కువ వస్తున్నాయని ఇలా డైరెక్ట్ గా చెక్ చేస్తున్నాం. అవి లేకపోతే తీసుకెళ్లి లోపలేస్తాం. బాబు ఐడి లేకపోతే జైల్లో వేస్తారంట పాప. ఏంటా గుసగుసలు? వాళ్ళ దగ్గర లేవు మేడం. నిజమా? యాక్చువల్లీ మేము ఇక్కడ ఉన్నాం మేడం. ఐ మీన్ వీఆర్ ఎన్ఆర్ఐస్ అన్నమాట. యా హీస్ రైట్ ఆఫీసర్ సిస్టర్. ఎన్ఆర్ఎల్ మాత్రం ఐడీలు ఉండవా? అరే కూర్చోండి మేడం. కూర్చోండి. మీ పాస్పోర్ట్ మీద వీసా స్టాంపింగ్ ఉంటుంది కదా? ఉంది మేడం. బావా నువ్వు ఏదో పని మీద వెళ్ళినట్టు వెళ్ళి వీళ్ళ పాస్పోర్ట్ నొక్కేసే, నేను వీళ్ళని మేనేజ్ చేస్తాను. దిల్లు నేను కొంచెం వాటర్ తాగి వస్తాను. మేడం మీకు తీసుకురానా? ఏమొద్దు. సరే. ఏంటి ఇంకా అలాగే నిలబడి చూస్తున్నారు? మీ పాస్పోర్ట్ తీసురండి. అలాగే మేడం, ఇప్పుడే తీసుకొస్తాం. అబ్బో పాపా పాపా. నేను తీసుకొస్తాను పాప. ఏంటండి ఇతనికి కింద పట్టావు హాబీనా? ఇదివరకు ఎపిసోడ్ లో రెగ్యులర్ గా పడేవాళ్ళు మేడం. ఇప్పుడు రైటర్ రాయడం మర్చిపోయాడు లేదా రోగం తగ్గిపోయిందో తెలీదు. సరే అందరూ వెళ్ళి మీ ఆధార్ కార్డులు తీసుకుని రండి. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే మేడం. ఎక్కడ పెట్టావు? టెల్ మీ. పోపో అనవసరంగా నువ్వు రెచ్చగొట్టకో. డార్లింగ్ అన్నెసెసరీగా ఇరిటేట్ చేయొద్దంటున్నాడు మమ్మీ. యు ఆర్ రైట్ బేబీ. నేను నిన్ను ఇరిటేట్ చేసినా నువ్వు ఇరిటేట్ అవ్వకూడదు. దట్స్ ఇట్. మరి నువ్వు అవ్వచ్చా? ముందు వీసా వెతకండి. ఉంటే కదా బంగారం, ఎక్కడో పోయి ఉంటుంది. ఎందుకు నన్ను చూస్తున్నావు? వాట్ యు మీన్? మరి వీసా గాని అలాంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గాని నువ్వు నా చేతికి ఎప్పుడు ఇచ్చావు? మీ అక్క చెల్లెళ్ళగా మెయింటైన్ చేసేది. అది మిస్ అయితే ఇప్పుడు ఎలా బాబు? ఆవిడకు ₹1,00,000 లంచం ఇచ్చి మేనేజ్ చేయొచ్చులే పాప. నో బాబు, ఆఫీసర్ సిస్టర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఎంత స్ట్రిక్ట్ అయినా డబ్బుకు లొంగనోళ్ళు ఎవరుంటారు? అంటే ఏంటి, వీసా దొరకనట్టేనా? వెతకండి. ప్రాబ్లమ్ ని సీరియస్ గా ఎందుకు తీసుకోరు? డార్లింగ్ కున్న సెన్స్ కూడా నీకు లేదు. సర్చ్ చేయి. ఇదొక మైసూర్ ప్యాలెస్. బొంగులోది ఉన్నది ఒక గది. ఎన్నిసార్లు వెతకాలి? దొరకలేదు. పదండి, ఏమైతే అవుద్ది. సరిగా మేనేజ్ చేయలేదనుకో, ఆ యూజ్లెస్ ఫెలోస్ ని కాదు నిన్ను షూట్ చేసి పారేస్తాను. బావా ఇప్పుడు ఆఫీసర్ ని మన వైపు తిప్పుకుంటే ఆ పాప బాబుల్ని ఒక ఆట ఆడుకోవచ్చు. అవును, దెబ్బక బ్రహ్మను కూడా పంపించవచ్చు. దీంతో పనుంది. ఏం చేస్తావు? చెప్తా పదా. బావా ఈ చేసని తీసి అక్కడవే. కాసేపు ఆగితే ఇక్కడ ఎండొస్తుంది. పదండి అక్కడికి వచ్చింది గాని. మర్యాదలు తర్వాత, ముందు మీ ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు చూపించండి. ఏంటి లేవా? నేను చాలా స్ట్రిక్ట్, అందుకే అందరూ నన్ను స్ట్రిక్ట్ సర్లా అంటారు. స్ట్రిక్ట్ సర్లా అంటే మీరేనా?
బాబా ఒకసారి చెప్పానే స్ట్రిక్ట్ సరళ అని స్ట్రిక్ట్ పర్సన్ గవర్నమెంట్ ఆఫీసర్ లో ఉన్నారని ఈవిడే మరి ఇంత లేట్ గా చెప్తావేంటి? ఆవిడ ఇప్పుడే కదా చెప్పారు. ఓ నమస్తే మేడం. ఏ అమ్మాయి, పొగడ్తలంటే నాకు అస్సలు పడదు. ముందు మీ ఆధార్ కార్డులు ఓటర్ కార్డులు చూపించండి, లేదంటే మీ ఇద్దరి పోలీస్ స్టేషన్ పంపించాల్సి వస్తుంది. అంత దాకా ఎందుకులేండి మేడం. బావా మన ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు చూపించు. నిజంగా అది మావే మేడం. కష్టపడి లైన్ లో నిలబడి మరీ తీయించుకున్నాం. సరే సరే, వీళ్ళేంటి ఇంకా రాలేదు? వీసా అంటే ఈ పాటికి రావాలి. అవును రావాలి అంటే లేదా? ఇప్పటి వరకు రాలేదంటే అలాగే అనిపిస్తుంది మేడం. వాళ్ళు వచ్చేదాకా మీరు తింటూ ఉండండి. దిలో స్ట్రిక్ట్ ఆఫీసర్ కి చీప్ గా తినడానికి జాంకాయ ఇస్తావా? ఆవిడ ఫీల్ అవుతారేమో. ఎందుకు ఫీల్ అవుతాను? ఇటు ఇవ్వమ్మా. అంటే మీరు జాంకాయలు ఇష్టం? ప్రాణం. అయితే ఉండండి, అందులో ఉప్పేసిస్తాను. బావా ఒక ఆకు తింపి. ఆ, తినండి. ఎప్పుడో 4వ క్లాస్ లో ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్ సరోజ రోజు జాంకాయలు తినేవాళ్ళం. ఆ రోజులే వేరు. మరి తేగలు రేఖలు కూడా ఇష్టమా? ఉన్నాయా? ఉన్నాయి మేడం. బావా అర్జెంట్ గా పట్రా. అలాగే దిలు. ఇదిగో లోపల ఆ వెధవల్ని త్వరగా వీసా తీసుకొని అలాగే రావాలి. మేడం. నీ పేరేంటమ్మాయి? నందిని. కూర్చో. చూసావా పాప, వెళ్ళిపోయింది. నేను చెప్పలా, ఇవన్నీ పై పై పిల్లప్పులే పాప. Yeah, baby, you're right. బాబు, get up. వై పాప? మా ఫ్యామిలీలో లేడీసే కూర్చోవాలి, జెంట్స్ స్టాండ్ చేసి నిలబడాలని ఎన్నిసార్లు చెప్పాలి? మర్చిపోయాలే పాప. కూర్చో కూర్చో. అనవసరంగా కంగారు పడ్డాను డాడీ. Yeah, darling, you're right. అవును, ఈ తింగర్ది గిరిగాడేడి? Yeah, బాబు, where are they? ఒకవేళ బయటికి వెళ్ళిపోయారేమో మమ్మీ. బాబు, call them. వాళ్ళు వెళ్ళిపోతే ఇంటి వర్క్ అంతా ఎవరు చేస్తారు? రే గిరిగా, ఇట్రా. ఏంట్రా, ఎక్కడికి ఎగ్గేసుకెళ్తున్నా? మీరేంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? వేస్తే దొరికిందా? బొంగేం కాదు, అసలు ఆఫీసరే లేదు, ఇంకా వీసా ఎందుకు? ఏంటి ఆఫీసర్ లేదా? ఎవడు చెప్పాడు? ఉంటే ఇక్కడే ఉండాలి కదరా. యూజ్లెస్ ఫెలో అని. బయట లాన్ లో నందినితో డిస్కస్ చేస్తుంది మీ గురించే. వెయిటింగ్. అంటే ఆఫీసర్ లాన్ లో ఉందా? ఏంటి మా కోసం వెయిటింగ్? మీరేంటి అంత టెన్షన్ పడుతున్నారు? వేసే దొరకలేదా? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. Yeah, baby, you're right. ఇదిగో బాబు సార్, మీరు నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నా, సన్ ఆఫ్ సత్యమూర్తి అన్నా, వేసా దొరకపోతే ఆ ఆఫీసర్ తాట తీసేలా ఉంది. ఇవెందుకన్నయ్యా? Yeah, what is it, Gary? ఏయ్, ఏంటి స్టోన్ మారింది? ఒకరేమో అన్నయ్య అని, ఇంకొకరు మర్యాదగా గిరి అని అంటున్నారు. అంటే వేసా దొరకలేదన్నమాట. సూపర్, ఇక మీరు చచ్చారు. లాన్ లోకి వెళ్ళండి. You are so funny, dear. థ్యాంక్ యూ మేడం. మేడం ఏంటి అక్క అన్న? అలాగే అక్క. చూసావా పాప, మనం అలా లోపలికి వెళ్ళగానే ఇది బయటకు వచ్చి ఆఫీసర్ ని ఎలా క్లోజ్ చేసుకుందో. Yeah, baby, you're right. మన గురించి ఏమైనా చెప్పుంటుందేమో డాడీ. దాని మొహం, అది మనల్ని ఏం చేస్తుంది బంగారం? నువ్వేం టెన్షన్ పడకు, పద. మాట అయితే అన్నానే గాని గ్యారంటీగా తింగరదేదో చెప్పే ఉంటుంది. బాబు, పాప, ఏ మిస్టర్, ఏది మీ వీసా? షో మీ యువర్ పాస్పోర్ట్. అంటే ఆఫీసర్ అది ఏంటంటే అసలు ఏంటి లేవా? అంటే మీరు యుఎస్ నుండి దొంగ వీసాతో వచ్చారా? అంటే పాస్పోర్ట్ మీద దొంగ స్టాంపింగ్ వేయించుకొని. పాప. ఏ మిస్టర్, నేను వీసా అడిగితే నువ్వేంటి పాప పాప అంటావు? అసలు నీ పేరేంటి? అది నా పేరు. ఆఫీసర్ సిస్టర్ ఇరిటేట్ చేయకు. నేను చెప్తాను మేడం. బాబు తాత ఏజెంది, నువ్వు బాబేంటి? వట్టి బాబేనా? వెనక ముందు ఏమీ లేవా? వెనక ముందు అన్ని పాప మేడమే అండి. అందుకే ఆయన దానికి కాని దానికి పాప 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 అంటూ ఉంటారు. తింగరి, ఎక్కువ మాట్లాడితే షూట్ చేసి పారేస్తారు. పాస్పోర్ట్ వీసా గురించి అడగండి మేడం, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉండుండవు. చూసారా మేడం, మీరు అడిగిన ప్రూఫ్స్ ని నేను నిజాయితీగా చూపించమంటుంటే నన్నే గెట్ అవుట్ అంటున్నారు. వీళ్ళు మాత్రం ప్రూఫ్ చూపించడం లేదు. మీరు అస్సలు వదలొద్దు మేడం.
ఏ పాప మీరు ప్రూఫ్లు చూపించకపోతే నేను మీపై సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే అది మేడం వాటర్ పడి డ్యామేజ్ అవుతుందని నిన్నే లామినేషన్ ఇచ్చా ఓ 2 days లో వచ్చేస్తుంది. ఆఫీసర్ సిస్టర్ వీసా రాగానే నేనే మీ ఆఫీస్ కి వచ్చి ఇస్తాను. బాబు అడ్రస్ తీసుకో. బొంగేం కాదు మేడం, ఈలోగా వీళ్ళు దొంగ వీసాని క్రియేట్ చేసుకుని చెక్కేస్తారు. పాపా 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 సే తింగరి చూసారా మేడం, నిజం చెప్తుంటే వార్నింగ్ ఇస్తున్నారు. ఆఫీసర్ సిస్టర్ 1 minute ప్లీజ్ వెయిట్. నేను ఇప్పుడే మా అక్కకి ఫోన్ చేసి చెప్తాను. మీరెవరికి ఫోన్ చేయటకు వీల్లేదు. ఈ స్ట్రిక్ట్ సరళాన్ని మేనేజ్ చేయాలని చూస్తున్నారేమో, అది జరగని పని. నీకేంటమ్మా సెపరేట్ గా చెప్పాలా? ఇదిగో. మీకేంటి బొట్టు పెట్టి చెప్పాలా? ఇదివ్వండి. ఇదిగోండి మేడం. అసలు మీరు ఇక్కడ ఉండబట్టి ఎన్ని రోజులైంది? రోజులేండి మేడం, దగ్గర వాళ్ళు వచ్చి 60 ఎపిసోడ్లు అయి ఉంటుంది. ఓ మై గాడ్, 60 ఎపిసోడ్ నుంచి ఉంటున్నారా? ఇది చట్టరీత్యా నేరం. బాబు వీసా లేకుండా ఉండడం క్రైమ్ అంటుంది పాప. ఓ నో డూ సంథింగ్ బాబు. గిరి, ఆ తేగలిట్టివు. మరి రేక్కాయలు మేడం? తర్వాత తింటారులే బావా. మేడం ని విసిగించకు. మీరు తినండి మేడం. బాబు మేడం మీకేం కావాలన్నా చెప్పండి. ఈ యూజ్లెస్ ఫెలోస్ లా కాకుండా మీకు ఇష్టమైనవన్నీ మీ ఇంటికి పార్సల్ పంపిస్తాను. షడప్. ఈ స్ట్రిక్ట్ సరళ తేగలకి రేగాలకి లొంగే రకం కాదు. ఇప్పుడే మీ ఎంత చూస్తా. గిరి, గేట్స్ క్లోజ్ డే. నేను ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడి ప్రూఫ్ చూపించిన వీళ్ళిద్దరిని సెంట్రల్ జైలుకి పంపిస్తాను. ఆఫీసర్ సిస్టర్ ఇమీడియట్ గా అంటే ఎలా? హౌ? అసలు ఈ వేషాలేంటి? జుట్టు విరపోసుకోవడం అంటే నాకు చిరాకు. నువ్వేంటి బాబు అంటే నిజంగానే ఎల్కేజీ స్టూడెంట్లా? ఆ సస్పెండర్స్ ఏంటి? అవి వెంటనే తీసేయ్. నువ్వు పోనీటైల్ వేసుకో. వెళ్ళండి. కమిషనర్ వచ్చేలోగా ప్రూఫ్లు చూపించండి, లేదంటే సెంట్రల్ జైలుకి వెళ్ళటానికి రెడీగా ఉండండి. బాబు పాప ఆ ఆఫీసర్ కి మన గెటప్లు నచ్చలేక ఇరిటేట్ అయి ఉండొచ్చు. మనం ఆవిడికి నచ్చిన గెటప్స్ చేసుకుని కన్విన్స్ చేద్దాం. యా బాబు, యు ఆర్ రైట్. ఉసేయ్ తింగరి, నువ్వు రా పాప. ఇప్పుడు ఆ పాప బాబుల అవస్థ చూస్తుంటే నాకు నవ్వు ఆగడం లేదు తిన్ను. మనం ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ అవ్వదు. ఈ స్ట్రిక్ట్ సరళ వల్ల వర్కౌట్ అవుతుంది బావా. అవును బావా, వాళ్ళ వీసా పాస్పోర్ట్లు ఎక్కడ పెట్టావు? బీరువాలో భద్రంగా దాచందిలో. పాపం పిచ్చోళ్ళు, వాళ్ళ ప్రూఫ్స్ మన దగ్గర ఉంటే వాళ్ళు మాత్రం అక్కడెక్కడ వెతుకుతున్నారు. ఇప్పుడు ఆ పాప బాబులు సచ్చినట్టు సెంట్రల్ జైలుకి వెళ్ళాలన్నమాట. ప్రథమని మర్చిపోయారా బావగా? అంటే రేపటి నుంచి మనకి గోల్డెన్ డేస్ రాబోతున్నాయి అనమాట. ఏంటిలో ఆలోచిస్తున్నావు? ఆ పాప బాబుల్ని జైలుకి పంపించడం కన్నా ఆస్తిని మనకొచ్చేలా రాయించుకుంటే ఎలా? చెప్తా. అలా ఓ బేరం పెడదాం. ఆస్తి మొత్తం వాళ్ళు మన పేరు మీద రాయగానే వాళ్ళ ప్రూఫ్స్ మనకు దొరకాయని వాటిని తిరిగిచ్చేద్దాం. అప్పుడు ప్రూఫ్ చూసినందుకు స్ట్రిక్ట్ సరళ కూడా వాళ్ళని వదిలేస్తుంది. ఎలా ఉంది ఐడియా? నువ్వు సూపర్ దిల్లు. అవును దిల్లు, ఈలోగా కమిషనర్ వస్తే ఆస్తి మన చేతికొచ్చేంత వరకు ఎవరొచ్చినా లాన్లోనే కూర్చోబెడదాం. ఇది ఎక్కడ మనిషి అండి? దీని మా జీవితం. వీసా కనపడకపోవడానికి నేను ఈ సస్పెండర్స్ తీయడానికి సంబంధం ఏంటి పాపా? యా బాబు యు ఆర్ రైట్. నాకు ఇది నచ్చడమే లేదు. ఇట్ డజంట్ సూట్స్ మీ. పాపా ఇప్పుడు ప్రాబ్లం పోనీ కాదు, వీసా మిస్ అయింది కదా బాబు. ఇప్పుడు ఆ కమిషనర్ బ్రదర్ వస్తే సిచ్యువేషన్ ఏంటి బాబు? అదేగా పాప, అర్థం కావట్లేదు. బాబు ఐడియా ఏంటి పాపా? మనం బ్యాంక్ నుంచి ఎస్కేప్ అయ్యి ఈవినింగ్ రిటర్న్ వస్తాం. అంతవరకు ఆఫీసర్ సిస్టర్ వెయిట్ చేయలేదు కదా. ఎందుకు హూ అన్నావు? హూ కాదు, హా అని కూడా అంట. లేకపోతే ఏంటి పాప, మనం ఎస్కేప్ అయితే ఆ తింగరిది చెప్పకుండా ఊరుకుంటుందా? ఇంకో 4 కలిపి చెప్పి మనల్ని లోపలే ఇచ్చింది. బాబు వాళ్ళకి అర్థమైతే చాలు పాప. నీకేమో పోనీ అంది, నన్ను సస్పెండర్స్ తీసేయమంది. మరి ఫోన్ ఎందుకు లాక్కున్నట్టు? ముందు ప్యాంట్ పైకి లాక్కో. అచ్చి తినమ్మ జీవితం. అసలు అది ఆఫీసరా శాడిస్టా పాప? యా బాబు యు ఆర్ రైట్. ఇప్పుడు అక్కకి కాల్ చేసి చెప్దామన్నా ఛాన్సే లేదు. హౌ బాబు, ఏం చేద్దాం? ఆ తింగరదానితో కాంప్రమైజ్ అయిపోదాం పాప. ఇడియట్, నో కాంప్రమైజ్. మంచిది, అయితే జైలుకు పోవడానికి రెడీగా ఉండు. నో బాబు. మరేం చేద్దాం పాప? అక్కడేమో ట్రంప్ వచ్చాడు, హిల్లరీ వచ్చినా ఏదో ఒకటి మేనేజ్ చేసేవాళ్ళం. అవును, హిల్లరీ సంగతి తర్వాత మన ప్రథమ బంగారం ఎక్కడా?
యా వేర్ ఇస్ షీ? పాపం టెన్షన్ పడుతుందేమో బాబు. దత్తత తీసుకుంటే వీళ్ళతో పాటు ఫారెన్ వెళ్ళొచ్చు అనుకున్నాను, కానీ ఇలా సెంట్రల్ జైలుకి వెళ్లాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి పొట్టి ప్రతిమ, కాళ్ళు కాలిన పిల్లిలా అలా తిరుగుతున్నాయి? మాటలు మర్యాదగా రానివ్వు, లేకపోతే షూట్ చేసి పారేస్తాను. ఇంకా సేపట్లో సెంట్రల్ జైలుకి వెళ్ళే నువ్వు మమ్మల్ని ఇలా షూట్ చేస్తావే? ఇంకా సేపట్లో కమిషనర్ వస్తున్నాడు. ప్రూఫ్స్ లేనందుకు ఆ పాప బాబుల్ని పట్టుకెళ్తాడు. నువ్వు దత్తపుత్రికవు కాబట్టి ఆ పాప బాబులతో పాటు నిన్ను కూడా తీసుకెళ్తారు. పాపం ప్రతిమ అనవసరంగా బుక్ అయిపోయింది కదా బావా. ఆస్తి గ్రిప్పు రెండు నావే అని ఓ తెగ నీలుగావు కదా. ఇప్పుడు చూడు, జైల్లో నీకు చెప్పకూడే. బావా, ప్రూఫ్ చూపించినందుకు ఆ పాప బాబు వాళ్లకు ఓ 5 ఏళ్ళైనా జైలు శిక్ష పడుతుందా? చీటింగ్ కేసు కింద జీవిత ఖైదు కూడా విధించొచ్చు దిల్లు. పాపం ప్రతిమ కూతురిగా ఆస్తిని కాకుండా శిక్షణ అనుభవిస్తుందన్నమాట. నువ్వు నిజంగా గ్రేట్ ప్రతిమ. దత్త తల్లిదండ్రులతో జైలుకి వెళ్తున్నావు. బావా, చివరిగా ప్రతిమతో ఒక సెల్ఫీ దిగుతుందా? అవును దిల్లు, పాపం మళ్ళీ తిని వచ్చేసరికి ముసలిదైపోతుందేమో. స్మైల్ ప్లీజ్. అబ్బా దిల్లు, మనమైనా స్మైల్ ఇద్దాంరా. అలాగే బావా. బాయ్ ప్రతిమ, అప్పుడప్పుడు నిన్ను చూడ్డానికి సెంట్రల్ జైలుకి వస్తుంటాను. బాగుంది బావా. నమస్తే మేడం. చెప్పు ప్రతిమ. కమిషనర్ ప్రసాద్ రావుని పట్టుకుని ప్రథమ అంటావేంటి? డ్యూటీలో ఉన్నావా లేక ఫంక్షన్ లో ఉన్నావా? సారీ సార్, డ్యూటీలోనే ఉన్నాను సార్. మీరు ఎంతసేపట్లో వస్తారు సార్? ఓకే సార్. ఈడియట్, నీ మూలంగా కమిషనర్ గారితో మాట పడాల్సి వచ్చింది. సారీ మేడం, యాక్చువల్ గా మీరు మాట పడకూడదనే నేను వచ్చాను. ఏంటి, ప్రూఫ్లు తెచ్చావా? లేదు మేడం, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. మీ మమ్మీ డాడీ లోపలుంటే పుట్టింటికి వెళ్తానంటావేంటి? దానికి క్లారిఫికేషన్ నేను ఇస్తానక్క. అమ్మో, మళ్ళీ ఇదొచ్చిందేంటి? ఇప్పుడు ఎలా? ఏంటి మైండ్ వాయిస్ లో మళ్ళీ ఇదొచ్చిందేంటి అనుకుంటున్నావా? మేడం, ఇది మీ నుంచి ఎస్కేప్ అవ్వడానికి పొట్టింటి డ్రామా ఆడుతుంది. అబద్ధం మేడం, నేను నిజంగా పాప బాబుల కూతురు కాను. అంటే ఆ పాప మేడం నిన్ను డార్లింగ్ అంటావు, ఆ బాబు సార్ నిన్ను బంగారం అంటావు, నువ్వు వాళ్ళని మమ్మీ డాడీ అంటావు. మేడం చూడలేదు అనుకుంటున్నావా? ఎస్, నేనంతా చూశాను. నువ్వు ఎస్కేప్ అవడానికి డ్రామాలు ఆడుతున్నావు. మీ ముగ్గురిని సెంట్రల్ జైలుకి పంపిస్తాను. నేను వాళ్ళని మమ్మీ డాడీ అన్నా, వాళ్ళు నాకు ఒరిజినల్ మమ్మీ డాడీ కాదు. వాళ్ళు నన్ను దత్తత తీసుకున్నారు అంతే. భారతీయ కాలపడ ప్రకారం నువ్వు వాళ్ళ కూతురువే అంతే. మేడం, నేను చెప్పింది పూర్తిగా విన్న తర్వాత అప్పుడు చెప్పండి. అదే మేడం జరిగింది. నాకు ఇప్పుడు ఈ ఆస్తి గ్రిప్ ఏది వద్దు. నేను మా సరోజ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతాను. ఓకే, వెళ్ళు. థ్యాంక్స్ మేడం. దిల్లు, పాప బాబులతో దీన్ని జైలుకి పంపిద్దాం అనుకుంటే ఇదేంటి ప్లాన్ రివర్స్ అవుతుంది? మెహూనా, ఎక్కడికి వెళ్ళేది? మర్యాదగా ఆ పాప బాబులు నీకు ఇచ్చిన నగలన్నీ తిరిగిచ్చేయి. మిగతా బేబే మేడం, ఇది నా నగలన్నీ నొక్కేయాలని చూస్తుంది. దీని దగ్గర నుంచి నా నగలన్నీ తీసుకొని అప్పుడు పంపించేస్తాను. అవును మేడం, ఆ పాప బాబులు ఇంతవరకు మీకు ప్రూఫ్స్ చూపించలేదు కదా. మీరు కూడా లోపలికి వచ్చి కూర్చోండి, కమిషనర్ గారు వచ్చే టైం అవుతుంది. ఓకే, పదండి. ఈ వెంకు భాస్కర్ గడు ఏదో మాట్లాడుకుని ప్లాన్ మీద వెళ్ళినట్టున్నారు. గంటలో వస్తామన్నారు, ఫోన్లు ఆఫ్ చేశారు. ఛ! ఆ యూస్లెస్ ఫెలో రాకముందే ఆస్క్ హిమ్. ఈ గిరి కూడా నీలాగే ఓలిగాడు. హోలీగాడు కదా పాప, హౌలేగాడు. ఈజియట్, తెలుసు కదా, ఆస్క్ హిమ్. బాబు గిరి, నిద్రపోతున్నావా బంగారం? ఏంటి? ఏం లేదు, ఆ సరళ మేడం మీకు తెలుసు అనుకుంటా. తెలిస్తే ఈ తింగరది రానే వచ్చింది. చిచి, అడిగేది మిమ్మల్ని.
తెలిస్తే ఏంటి అంటున్నా. ప్లీజ్ బేబీ. బేబీ ఎందుకులేండి, యూజ్లెస్ ఫెలోస్ మే కదా. నో బేబీ, ప్లీజ్ సేవ్ మీ. అంటే నన్ను సేవ్ చేయద్దా? అంటే నన్ను సేవ్ చేయొద్దా? ఓకే, మేము రికమెండ్ చేయాలంటే మాకు గ్రిప్ కావాలి. షూర్, ఇస్తాము. ప్రాపర్టీ నువ్వు దిల్లు, నేను చెప్తాను. చూడండి, మాలాగా మీరు, మీలాగా మేము, సింపుల్. అలాగే. వచ్చేస్తున్నారు. బావా, నువ్వు వెళ్ళి బాండ్ పేపర్ పెన్ తీసుకురా. ఇప్పటికిప్పుడు బాండ్ పేపర్లు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కామెడీ సీరియల్, రీజన్స్ అడుగుతావేంటి? వెళ్ళు. సరే దిల్లు. ఇదిగో దిల్లు. తీసుకొని రాసివ్వండి. ఇద్దరు సంతకాలు పెట్టండి. త్వరగా పెట్టండి. పాపా సైన్ చేయి. ఓకే. పాపా, మీ అక్క ఫోన్ చేస్తుంది, తొందరగా మాట్లాడు. కమిషనర్ గారు టీ తాగొస్తానన్నారు. అక్క, దిల్లు, అమ్మేదని ఫిటికి పెడుతుందేమో. తొక్కేం కాదు, మొత్తం ఆ పేపర్ మీద రాశారు. లాక్కుంటాగా. అది అక్క జరిగింది. ఒకసారి ఫోన్ ఆఫీసర్ కి ఇవ్వు. ఓకే అక్క. ఆఫీసర్ సిస్టర్, మీతో మా అక్క మాట్లాడుతుందంట. హలో, చెప్పండి. ఏంటి బావా నా వైపు చూస్తుంది? నేను చెప్పలా? షూర్. ఇక్కడ మిడిల్ క్లాస్ అంటే నువ్వే కదా. బేసిక్ గా రిచ్ బట్ Shut up. నీ రూమ్ చెక్ చేయాలి. నీ రూమ్ లోనే పాస్పోర్ట్ ఉంటుందన్నారు. పాపా దాన్ని పట్టుకో. ఆఫీసర్, నేను వెళ్ళి ఇప్పుడే వస్తా. ఆఫీసర్, చూసుకోండి. ఏ బేబీ, ఇదిగో పాపా.